డియర్ పేరెంట్స్, టిఎస్ ఎంసెట్ రాసినటువంటి తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకి ఒక శుభవార్త. టిఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం అవ్వడానికి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసిటి మరియు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఒక శుభవార్త వినిపించడం జరిగింది. అదేంటో మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు తొలిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు తయారు చేస్తాను. తప్పకుండా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, గతంలో మన ఎంసెట్లో 68,000 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండేవి. మొత్తము బీటెక్లో 83,726 సీట్లు ఉండగా వాటికి ఒక 1,410 సీట్లు కలవడం జరిగింది. అంటే ఇది కాస్త 90,000 సీట్లకు దగ్గరగా చేరడం జరిగింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రంగాలకు సంబంధించినటువంటి సీట్లకు 56,811 ఉండడం జరిగింది. వీటితో పాటు మనం చూసినట్టయితే ప్రతి కోర్సులో సీట్ల సంఖ్య గత సంవత్సరం చూసినట్టయితే సిఎస్సిలో 23,513, ఐటీలో 5,260, సిఎస్ఈ డేటా సైన్స్లో 7,164, ఏఐ అండ్ డిఎస్లో 2,148, ఏఐ అండ్ ఎంఎల్లో 1,122, ఈసీఈలో 11,959, ట్రిపుల్ ఈలో 4,976, సివిల్లో 3,998, మెకానికల్లో 3,609, మైనింగ్లో 3,351 ఉండడం జరిగింది. అయితే మొదటి ఫేజ్ తర్వాత గత సంవత్సరం 1,410 కంప్యూటర్ సీట్లు అదనంగా వచ్చి చేరడం జరిగింది. అయితే ఈ సంవత్సరము మొత్తము 186 ప్రైవేట్ కాలేజీలలో 83,766 సీట్లు ప్లస్ కలిసినట్టయితే 94,000 సీట్లు ఉన్నట్టయితే వీటికి అదనంగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇతర విభాగాలలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్లోనే ప్రఖ్యాతమైనటువంటి కాలేజీలని చెప్పుకుంటాం, లేదా అటానమస్ కాలేజీలని చెప్పుకుంటాం, టాప్ 20 కాలేజీలని చెప్పుకుంటాం. అలాంటి కాలేజీలలో మొత్తం 50 కాలేజీల్లో కలిపి 10,000 కంప్యూటర్ సీట్లు వస్తున్నాయి. అవి సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఐ, డాటా సైన్స్ ఉన్నటువంటివి. ఇవే కాకుండా జేఎన్టీయు, పాలేరు, మహబూబాబాద్ జేఎన్టీయుహెచ్కి అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలల్లో ఈ సంవత్సరము అదనంగా సీట్లు రావడం జరుగుతున్నది. మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలలో ఒక్కొక్క దాంట్లో 100 సీట్లు వస్తున్నాయి. గతంలో 180 సీట్లకి ఒక్కొక్క కోర్సులో ప్రవేశం జరిగింది. అవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇతర విభాగాలకు సంబంధించినవి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇదివరకు అంటే కూడా 10,000 సీట్లు అంటే మనం కంప్యూటర్ సైన్స్లో చూసినట్టయితే మొత్తం సీట్ల సంఖ్య గతంలో ఉన్నదానికంటే 10,000 అదనంగా అని చెప్పుకోవడం జరుగుతున్నది. మరి అయితే ఎన్నవుతవి అని చూస్తే గతంలోనే 58,220 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక 10,000 సీట్లు అంటే 68,272 సీట్లు మనకు రావడం జరుగుతున్నది. ఈ 10,000 సీట్లలో కౌన్సిలింగ్ సీట్స్ మాత్రమే 7,500 సీట్లు ఉంటాయి. అంటే మ్యాక్సిమం కంప్యూటర్ సైన్స్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకి అందుబాటులోకి వస్తున్నాయి. కానీ మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్సు వస్తుంది. కానీ గత సంవత్సరం చూసినట్టయితే 1,56,698 కూడా కంప్యూటర్ సైన్స్ సీట్ రావడం జరిగింది. మరి ఆ విద్యార్థులు ఏ కాలేజీలో చేరి ఉంటారో చూడండి. ఇక్కడ మాత్రము మొదటి 50 కాలేజీలు లేదా అటానమస్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు, గీతం కేఎల్ లాంటి యూనివర్సిటీలు, చైతన్య లాంటి డీమ్డ్ యూనివర్సిటీల్లో ఈ సీట్లను కలుపుకుంటే
కంప్యూటర్ సైన్స్లోనే 75% సీట్లు ఉండబోతున్నవి కనుక మీరు జాగ్రత్తగా కాలేజీని ఎంచుకోండి, యూనివర్సిటీని ఎంచుకోండి, అటానమస్ కాలేజీని ఎంచుకోండి. తప్పకుండా మీ కోరిక నెరవేర్చుకోండి. డియర్ స్టూడెంట్స్, ఈ పెరుగుతున్న 10,000తోని ఫస్ట్ మీరు మీ ప్రోగ్రామ్ని సెట్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కోరుకునేది ఏంటంటే మీకు మంచి కాలేజీలో సీట్ రావాలని, మీకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకుంటూ మరిన్ని వీడియోలు చేస్తాను. ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా శుభమస్తు.